పరిశుద్ధాత్మ నిండుకున్న వారు అబద్ధాలు చెప్పరు కదా. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు, పరిశుద్ధాత్మ నిండుకొని కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ విషయాలు ఏమాత్రం అర్థం కాకుండా ఏది పడితే మాట్లాడేద్దాం, ఏది పడితే చేసేద్దాం, ఏది పడితే చూపేద్దాం అన్నట్టుంటే వాక్యం దానికి ఒప్పుకోదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక ఇదే సందర్భం గురించి చాలా వచనాలు అయితే మనం కోట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, మీకు బైబిల్ ఒక సందర్భం దగ్గర ఒకలాగా మాట్లాడి మరో సందర్భం దగ్గర మరోలా మాట్లాడేది అలాగా దేవుడు ఎక్కడ లేడు. ఒకసారి ఒక విషయం చెప్పాడైనా ఇంకదే ఖచ్చితం. ఇంకొక చోట మార్చడైనా, అంటే 2 నాలుకలు గలవాడు తండ్రి కాదు, దేవుడు కాదు. మనం 2 నాలుకలు తీసుకుని మాట్లాడకూడదని చెప్తున్నాడు తన పిల్లలుగా. ఒకటే మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలంటున్నాడు. మరి అలా కాకుండా మనిషిని బట్టి, వ్యక్తులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం మారిపోతుంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన మార్చేస్తాడు, ఇంకా బాధపడతాడు. ఇక్కడ ఒకలా చెప్పి అక్కడ ఇంకోలా చెప్పి ఇలా ఉండకూడదు. మనం చాలా క్లియర్ కట్టుకుంటారు మన బోధ, మన ఆలోచన విధానం. అలాగే మనం ముందుకి కొనసాగించాలి. కాబట్టి ఇక చివరికి వచ్చేస్తున్నాను. ఇక్కడ చాలా విషయాలు మనం ఇదే సందర్భం గురించి ఇదే వచ్చిన చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాకపోతే ఒక మాటను బలంగా పట్టుకుని ఆ మాట ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమని, ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పని చేస్తున్నారు. ఇక చాలా